హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ Gowrifasionsnpt. హాయ్ అండి. ఈరోజు స్టిచ్ వచ్చేసి మనం మిర్రర్తో వేసేసుకుందాం. అందుకు కావాల్సింది థ్రెడ్ అండి. వైట్ థ్రెడ్ తీసుకున్నాము. తర్వాత నీడిలు ఆరి నీడిలు 24 సైజు. తర్వాత బీడ్స్ అండి. చూసారు కదా, షుగర్ బీడ్స్ తీసేసుకున్నాము. ఇప్పుడు మిర్రర్స్ ఒకటి వచ్చేసి గ్లాస్ మిర్రర్స్ అండి. చూసారు కదా, ఇలా ఉంటుంది గ్లాస్ మిర్రర్ అనేది. ఇది వచ్చేసి మనకు సీట్ మిర్రర్ అండి. మనకు సీట్ మిర్రర్లో ఇవి 2 తీసుకున్నాను నేను. మనం ముందే గమ్మేసి అంటించేసి పెట్టేసుకుందామండి. సరేనా, చూసారు కదా సీట్ మిర్రర్ ఎలా ఉందో, 2 సైడ్ ఒకేలాగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం గమ్మేసి అంటించేసుకునేసి చూపిస్తాను. చూసారు కదా, మనకు ఇలా గమ్మేసి అంటించేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనము మిర్రర్ చుట్టూ స్టిచ్ చేసేసుకుందాము. ముందు వీడియోలో వచ్చేసి నేను మిర్రర్తో థ్రెడ్ వర్క్ వేసాను కదండి. ఇప్పుడు వచ్చేసి మనం బీడ్స్తో వేసేసుకుందాము. చూసారు కదా, మనం మిర్రర్ చుట్టూ బీడ్స్ అనేది పెట్టేసుకుంటూ వేసేసుకుందాం. మనం స్టిచ్ అనేది వేసేసుకుందాం. ఓకేనా, చూసారు కదా, ఇలా చూపించిన విధంగా వేసుకోండి. మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనా, చూసారు కదా, చాలా గ్రాండ్గా ఉంటుందండి. మనకు స్టిచ్ అనేది మిర్రర్తో వేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. మనము 1 అయినా వేసేసుకోవచ్చు, లేదంటే బీడ్స్ 2 అయినా వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా వేసేసుకోండి. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయించండి. ఓకేనా, చూసారు కదా, మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, మనం ఇలా వేసేసుకుంటూ మొత్తం ఇలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మనం 1 అయినా వేసేసుకోవచ్చు, 2 అయినా వేసేసుకోవచ్చు. బీడ్స్ వేసేసుకుని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. చూసారు కదా, గ్యాప్ లేకుండా మనము ఎలా వేసేసుకుంటున్నానో దగ్గరగా వేసేసుకోవాలండి. అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది బాగుంటుంది, గ్రాండ్గా ఉంటుందండి. మనకు మిర్రర్ చుట్టూ ఇలా మనకు. సరేనా, చూసారు కదా, ఇలా వేసుకోవాలి. మనము గ్యాప్ లేకుండా మొత్తం ఫిల్ చేసుకోవాలి. చాలా గ్రాండ్గా ఉంటుందండి. మనకు మిర్రర్స్ చుట్టూ ఇలా వేసుకున్నామంటే, కింద గమ్మేసాం కదా, మనకు మిర్రర్ అనేది ఊడిపోదు. మీకు ఊడిపోతుందని డౌట్గా ఉంటే కనుక మీరు ఐరన్ చేశారంటే ఆ హీట్కి అనేది కొంచెం మనకు స్టిక్ అయ్యి బాగా ఉంటుందండి. ఓకేనా, స్టిక్ అవుతుంది. మనం మొత్తం ఇలా ఫిల్ చేసుకుందాం మిర్రర్ చుట్టూ. చాలా బాగుంటుందండి మనకి ఇలా గ్రాండ్గా వేసుకున్నామంటే. ఇలా బీడ్స్ అనే కాదు, మనము స్టోన్ చైన్ అయినా వేసేసుకోవచ్చు. నేను ముందు వీడియోలో మీకు ఇలా మిర్రర్ చుట్టూ ఏమేమి వేసేది చూశారు కదా. థ్రెడ్ వేసాను, నేను బీడ్స్ వేసాను, అలాగే స్టోన్ చైన్ కానీ వేసి చూపించాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్, చూశారు కదా, ఇలా మొత్తం వేసేసుకోండి. మనకి ఇది ఒకటేనే కదండి, మనం ఇప్పుడు బీడ్స్ వేసాం కదా, బీడ్స్ తర్వాత ఇక్కడ స్టోన్ చైన్ అయినా వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, గ్రాండ్గా ఉంటుంది. చూసారు కదా, స్టిచ్ చేస్తే అయిపోయింది. చూసారు కదండి, మనకు మిర్రర్ అనేది ఎంత బాగుందో, చాలా గ్రాండ్గా ఉంటుందండి. ఇంతే కాదు, ఇప్పుడు ఇక్కడ వేసాం కదా, ఇక్కడ వచ్చేసి మనము ఇంకొక టైపు వేస్తానండి నేను. ఓకేనా, ఇలాగే నేను బీడ్స్తోనే వచ్చేసి నేను ఫుల్ బీడ్స్ ఫీలింగ్ స్టిచ్ అంటాం కదా, అలా అనేది వేసేస్తాను నేను. ఇక్కడ చూసారు కదా, నేను బీడ్స్ అనేది 5 తీసుకున్నానండి. చూసారు కదా, ఇలా 5 తీసేసుకునేసి మనం స్ట్రైట్గా మిర్రర్ దగ్గర స్ట్రైట్గా ఇలా అనేది స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలా స్ట్రైట్గా వేసేసి మళ్ళీ ఒక లాక్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అలాగే వచ్చేసి మనము సేమ్ బ్యాక్ అనేది రావాలి. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా ఇలా మధ్యలోకి బ్యాక్ అనేది రావాలి. మనము ఇప్పుడు బీడ్స్ వేసాం కదా, బీడ్స్ మధ్య దగ్గరికి వచ్చేసి స్టిచ్ వేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత వచ్చేసి మళ్ళీ 5 బీడ్స్ అనేది తీసేసుకోవాలి మనం. ఓకేనా, సరే కదా, ఇలా చూపించిన విధంగా వేసేసుకోండి. అప్పుడు మనకు చాలా గ్రాండ్గా ఉంటుందండి ఇలా స్టిచ్ వేసేసుకున్నాం మనంటే మనము. ఓకేనా, మొత్తం అనేది ఇలా వేసుకోవాలండి. మనం ఫస్ట్ వేసాం కదా, అలాగే సేమ్ ప్రాసెసే అండి. ఇక్కడ మనం 2 స్టిచ్ అనేది వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ బీడ్స్ నింపేసుకొని తర్వాత ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. టైట్గా లాగేసుకొని వేసేసుకోవాలి. అప్పుడు మనకు లూజ్ అనేది ఉండదు, బీడ్స్ అనేది మనకు అటు ఇటు కదలవు. ఓకేనా, ఇలా మధ్యలోకి అనేది వేసేసుకోవాలి. వేసుకొని 2 స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ బీడ్స్ అనేది పెట్టేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అలాగే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిర్రర్ చుట్టూ ఇలా వేసుకున్నామంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి మనకు స్టిచ్ అనేది. ఓకేనా, మనకు బ్లౌజ్ దగ్గర బాగా డిజైన్ చాలా బాగుంటుందండి. ఈ డిజైన్గా చేసుకున్నామంటే హ్యాండ్స్ దగ్గర వేసుకున్నామంటే మనకు మిర్రర్ స్టిచ్ అనేది చాలా బాగుంటుంది. ఇది బ్రాండెడ్ డిజైన్ అండి, చాలా బాగుంటుందండి మనకి. ఇది వచ్చేసి గ్లాస్ మిర్రరు.
బీడ్స్ అనేది మనము 5 తీసుకోవాలి. మనం ఎన్ని తీసుకుంటే అన్ని 4 తీసుకుంటే 4 వేసుకోవచ్చు, 5 తీసుకుంటే 5 వేసుకోవచ్చు. అప్పుడు కరెక్ట్ ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఓకేనా? చూసారు కదండి, మనం మిర్రర్ చుట్టూ వేసుకున్నాము, ఎంత బాగుందో. మనకు మిర్రర్ అనేదే కనిపించదండి మనకి. చూసారు కదా, చాలా బాగుంటుంది బీడ్స్ ఇలా వేసుకున్నామంటే మనము. ఓకేనా? మొత్తం ఇలా ఫిల్ చేసుకుందాం మనము. చూసారు కదండి, మనకు మిర్రర్కి ఎంత బాగా కవర్ అయ్యాయో బీడ్స్ అనేది. మిర్రర్ చుట్టూ ఎంత బాగున్నాయో కదా, గ్రాండ్గా బాగా కనపడుతుంది, బాగుంటుందండి. మనకు మిర్రర్ అనేది కనపడకుండా ఎంత బాగా కవర్ అయిందో చూసారు కదా. మనం ఆఫ్ వేస్తేనే ఎంత బాగుందో గ్రాండ్గా. మొత్తం వేసి చూపిస్తాను ఇక్కడ. చూసారు కదా మనకి ఎంత బాగుందో. మనకు మిర్రర్ చుట్టూ స్టిచ్ వేసామంటే చాలా గ్రాండ్గా కనపడుతుందండి మనకి చూడ్డానికి. ఓకేనా? ఎంత బాగుందో కదా మనకి. స్టిచ్ అనేది చాలా గ్రాండ్గా ఉంటుందండి. స్టిచ్చెస్ వేసుకున్నామంటే చిన్నపిల్లల ఫ్రాక్స్ కానీ వేసుకున్నామంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి మనకి. చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. చిన్నపిల్లల ఫ్రాక్స్ కానీ వేసుకున్నామంటే మనం హ్యాండ్స్కైనా వేసుకోవచ్చు, అలాగే వచ్చేసి మనం డ్రెస్సెస్కి కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి మనకి. ఓకేనా? మిర్రర్ అనేది ఎక్కడ వేసినా చాలా గ్రాండ్గా ఉంటుంది. అదే కాకుండా మనం వచ్చేసి బీడ్స్ వేస్తున్నాం కదా, బీడ్స్ వేసామంటే ఇంకా చాలా గ్రాండ్గా కనబడుతుంది మనకి. మనకు స్టోన్ చైన్ వేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ చూడండి ఎలా వేస్తున్నానో. చూసారు కదా, మనం ఇక్కడ అనేది జరుపుకునేసి వేసేసుకోవాలి లాస్ట్ ఫినిషింగ్ అనేది. చూసారు కదా, మనం ఫస్ట్ వేసిన బీడ్స్కి మనము లోపల సైడే వేయాలి, బయట సైడ్ వేసామంటే లుక్ అనేది రాదు. ఓకేనా? ఇట్లా జరిపేసుకొని వేసుకున్నామంటే చాలా అంటే చాలా గ్రాండ్గా. చూసారు కదా ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు వచ్చేసి అక్కడ ఒక స్టిచ్ అనేది వేసేద్దాము. స్టిచ్ వేసేసుకుందాం మనము. వైట్ మనం థ్రెడ్ అనేదే కాదండి, గోల్డ్ కలర్ థ్రెడ్ అయినా వేసేసుకోవచ్చు. ఎందుకంటే మనకు క్లాత్ని బట్టి వేసేసుకున్నామంటే మనకు కనిపించదండి మనకు థ్రెడ్ అనేది. ఓకేనా? ఇక్కడ చూసారు కదా, నేను బీడ్స్ అనేది హాఫ్ బీడ్స్ అనేది తీసుకున్నాను నేను ఇక్కడ స్టిచ్కు. మనం ఇక్కడ షుగర్ బీడ్స్ తీసుకున్నాం కదా, అందుకనేసి నేను ఈ స్టిచ్కి వచ్చేసి నేను చూసారు కదా హాఫ్ బీడ్స్ అనేది తీసుకున్నాను. ఇంతేకాదు ఇక్కడ వచ్చేసి వీట్ బీడ్స్ తీసేసుకున్నాను. ఓకేనా? మీకు ఇష్టం, మీకు ఏది కావాలంటే అది మీరు వేసేసుకోండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోండి. మనకి ఇవి కావాలని ఏం లేదండి. మనకు షుగర్ బీడ్స్ ఉంటే చాలు, చాలా బాగా గ్రాండ్గా ఉంటుంది. అది లేదంటే చాలు, మనకు థ్రెడ్ ఉంటే చాలు. ఓకేనా? షుగర్ బీడ్స్ కానీ లేవన్నామంటే థ్రెడ్ ఉంటే సరిపోతుంది మనకి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, మనం ఇలా మొత్తము ఫస్ట్ మనం బీడ్స్ షుగర్ బీడ్స్ ఎలా వేసుకున్నామో సేమ్ అలాగే అండి. మొత్తం మనం మిర్రర్ చుట్టూ ఫిల్ చేసుకోవాలి. అంతేకాదు మనం కట్ బీడ్స్తో కానీ వేసుకోవచ్చు అండి. స్టిచ్ అనేది చాలా గ్రాండ్గా ఉంటుంది. ఓకేనా? బాల్ చైన్ అయినా పెట్టేసుకోవచ్చు, మనకి ఇది లేదంటే బాల్ చైన్ అయినా పెట్టేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సరే కదా, మొత్తం ఇలాగే ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్లిప్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలనేసి మనకు. ఇంతే కాదండి, నేను మగ్గం వర్క్ క్లాసెస్ అని ప్లేలిస్ట్లో పెట్టానండి. అప్పుడు మీరు అక్కడ చూసారంటే బేసిక్ నుంచి ఉంటాయి, మీకు అర్థమవుతుంది అప్పుడు ఏ స్టిచ్ ఎలా వేసుకోవాలనేసి. బేసిక్ నుంచి ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది స్టిచ్ అనేది ఎలా వేసుకోవాలనేసి. ఓకేనా? ఫస్ట్ నుంచి చూసారంటే మీకు అర్థమవుతుంది స్టిచెస్ ఎలా వేసుకోవాలనేసి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, ఎలా ఉందని కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, మొత్తం ఇలాగనేది ఫిల్ చేసుకుందాం మనము ఆ బీడ్స్తో. ఓకేనా? మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను దగ్గరగా ఎలా ఉన్నాయి అనేసి స్టిచ్చెస్. ఓకేనా? చాలా బాగుంటుందండి మనకి స్టిచ్చెస్ ఇలా వేసుకున్నామంటే. ఒక మిర్రర్ వేసుకున్నా కానీ మనకు డ్రెస్ పైన చాలా గ్రాండ్గా కనపడుతుంది. మనకు ఏమి వేసుకోవాల్సిన అవసరమే ఉండదు స్టిచ్చెస్. ఓకేనా? మిర్రర్ పెట్టేసుకొని ఇట్లా బీడ్స్ వేసేసుకున్నామంటే ఈ ఒక్క స్టిచ్చే చాలండి, చాలా గ్రాండ్గా కనపడుతుంది. మనకి వేరే ఏం డిజైన్ అవసరం లేదండి. ఈ డిజైన్ చాలా బాగుంటుంది మనకి. ఓకేనా? డ్రెస్సెస్ పైన కానీ ఫ్రాక్స్ పైన కానీ ఒక డిజైన్ వేసుకున్నామంటే చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుందండి మనకి. ఓకేనా? సరే కదా, ఇక్కడ నేను వచ్చేసి వీట్ బీడ్స్ పెట్టేస్తున్నాను. మనం ఇక్కడ ఎలా వేసుకునేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? అప్పుడు మనకి స్టిచ్ అనేది బాగా వస్తుంది. సరే కదా, ఇక్కడ ఇలా వేసేసుకునేసి మళ్ళీ ఇంకా చిన్న లాక్ స్టిచ్ వేసేసుకొని తర్వాత ఇలాగనేది మనం బీడ్కి
ఇలా వేసుకోవాలండి. అప్పుడు మనకు థ్రెడ్ అనేది బీడ్ చుట్టూ వేసేసుకొని కిందికి లాగామంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మనకు స్టిచ్ అనేది. చూసారు కదా, ఇక్కడ మనం ఇంకొకటి వేసేసుకుందాము. ఒక చిన్న లాక్ వేసేసి అలాగే మనం బ్యాక్కి వెళ్ళేసి తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక మనం బీడ్ అనేది వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక చిన్న లాక్ లాగా వేసేసుకునేసి అలాగే మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ మనం ఇంకొక బీడ్ అనేది పెట్టేసుకున్నాం. 3 బీడ్స్ పెట్టుకున్నామంటే చాలా గ్రాండ్గా ఉంటుంది. అంతేకాదు ఇంకా మీరు పెట్టేసుకోవాలంటే ఇంకా ఏమైనా ఉంటే వేసేసుకోండి, మీకు ఐడియా బట్టి ఉంటుంది. సరే కదా, మనం బీడ్ చుట్టూ ఇలా పెట్టేసుకుని థ్రెడ్ ఇలా కిందికి లాగామంటే లాగా పడిపోతుందండి. మొత్తం ఫిల్ చేసుకున్నాం. చూసారు కదా ఎంత బాగుందో, చాలా బాగుంటుంది, గ్రాండ్గా ఉంటుంది కదా. మీకు నచ్చిందని అనుకుంటున్నా, యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.